నేను పాత చంద్రబాబును కాదు. ఇకపై మీరు మారిన కొత్త చంద్రబాబును చూస్తారు. గతంలో మాదిరిగా రాష్ట్రంలో బ్యూరోక్రాట్ల పాలన ఉండదు. పూర్తి రాజకీయ పాలన ఉంటుంది. అధికారులు చెప్పినట్టు కాకుండా రాజకీయంగానే నిర్ణయాలు ఉంటాయి. నేను ఎప్పటికీ మారననే అపవాదు నాపై ఉంది. ఇక ఆ తప్పు చెయ్యను. నేను పూర్తిగా మారిపోయాను. ఎంపీలు ఎవరూ నా దగ్గరకు రావటానికి జంకవద్దు. తరచూ వచ్చి నన్ను కలవండి. పనిలో ఉన్నా పక్కకు వచ్చి మాట్లాడతాను. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ 5 ఏళ్లు పార్టీ కోసం, నాకోసం ప్రాణాలకు తెగించి కష్టపడ్డారని, కత్తిమీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు అని చంద్రబాబు ఎన్నికల్లో విజయం సాధించిన 2 రోజులకు ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో చెప్పిన మాటలు. ఈ మాటలు తెలుగు రాష్ట్రాల, తెలుగు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. చంద్రబాబు ఈ మాటలు మాట్లాడినప్పటినుంచి అందరిలోనూ ఒకే ప్రశ్న: చంద్రబాబు మారిపోయారా? దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో చంద్రబాబు ఉన్నారా? చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చారా? ఈసారి చంద్రబాబు పాలన ఎలా ఉండబోతోంది? బ్యూరోక్రాట్ల పాలన ఉండదు అని చెప్పటానికి కారణాలేంటి? అసలు చంద్రబాబును నమ్మొచ్చా? తెలుసుకుందాం. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత టీడీపీ 14 ఏళ్లు అధికారంలో ఉంటే 15 ఏళ్లు విపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజానేతగా, పార్టీ అధినేతగా ఆయన స్థానం చిక్కబడి గట్టిపడిందే తప్ప బలహీనపడింది లేదు. చంద్రబాబు నాయకత్వంపై నేతల్లో కానీ, క్యాడర్లో కానీ విశ్వాసం సన్నగిల్లిన సందర్భం లేదు. 2019 ఎన్నికలలో పరాజయం తర్వాత పార్టీ ఇక పుంజుకోవటం కష్టమన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమైంది. అయితే ఫీనిక్స్ పక్షిలా పార్టీ పూర్వవైభవం సంతరించుకుంది. సామాన్య జనంలో కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి రక్ష అన్న భావన వ్యక్తమయ్యేలా ఆయనపై విశ్వసనీయత పెరిగింది అని చెప్పటానికి 2024 ఎన్నికల విజయమే నిదర్శనం. అంతేకాదు, దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ప్రస్తుతం చంద్రబాబు ఉన్నారు. 2019 ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న టీడీపీ 5 ఏళ్లపాటు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. 2024 ఎన్నికల ముందు జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడటం టీడీపీకి కలిసొచ్చింది. నిన్న మొన్నటిదాకా ఎవరికీ పట్టని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. మేం ఎన్డీఏతోనే ఉంటున్నామని చంద్రబాబు చేసిన ఒక్క ప్రకటన స్టాక్ మార్కెట్ను లాభాల్లోకి తీసుకెళ్లిందంటే ఇప్పుడు ఆయనకే కాదు, ఆయన మాటకున్న ప్రాధాన్యమేంటో అర్థం చేసుకోవచ్చు. గతంలో వాజ్పేయి హయాంలో కేంద్రంలో చక్రం తిప్పిన చంద్రబాబుకు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ గోల్డెన్ పీరియడ్ రాబోతోంది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు. ఆ ఎన్నికల్లోనూ టీడీపీకి 16 సీట్లు వచ్చాయి. అయితే 282 సీట్లు గెలుచుకున్న బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కు దాటింది. ఈ కారణంగా బీజేపీకి చంద్రబాబు అవసరం అంతగా లేకుండా పోయింది. 2014-19 మధ్య ఏపీకి ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. ప్రత్యేక హోదాపైన కేంద్రం యూటర్న్ తీసుకుంది. బీజేపీ నేతల తీరుతో విసిగిపోయిన చంద్రబాబు 2018 నాటికి ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులొచ్చాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బాబు గెలుచుకుంది కూడా 16 సీట్లే. కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవటంతో టీడీపీ గెలుచుకున్న 16 సీట్లు ఎన్డీఏ కూటమికి ఎంతో కీలకం. 2014లో చంద్రబాబుతో వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నంగా ఇప్పుడు బీజేపీ వ్యవహరించాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా చంద్రబాబు కేంద్రంలో తన మాట చెల్లించుకోగలరు. మంత్రి పదవులు, నిధులు, ప్రాజెక్టులు, రాజధాని, ప్రత్యేక హోదా ఇలా అన్ని అంశాల్లో చంద్రబాబు డిమాండ్లకు కేంద్రం గతంలో మాదిరిగా కాకుండా సానుకూలంగా స్పందించక తప్పని పరిస్థితి. దీన్ని తనకు, రాష్ట్రానికి అనుకూలంగా మలుచుకుంటే కేంద్రంతో ఎన్నో పనులు చేయించుకునే వెసులుబాటు చంద్రబాబుకి ఉంది. అయితే జగన్ చేసిన తప్పులను చంద్రబాబు చెయ్యకూడదు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చాడని అంటున్నారు. అసలు విషయానికి వస్తే చంద్రబాబు 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అనే హామీకి లెక్కలు కడితే అగ్రవర్ణాలు మినహా రాష్ట్రాల్లో 50 ఏళ్లు దాటినవారు, పెన్షన్కు అర్హులైన వారు 1,50,00,000 మంది ఉంటారు. వారికి 4,000 రూపాయల చొప్పున నెలకు మొత్తం 6,000 కోట్ల రూపాయలు అవసరం. అంటే ఏడాదికి మొత్తం 72,000 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించాలి. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు అయితే
అందులో 35% కేవలం సామాజిక పెన్షన్కే కేటాయించాలి. ఇందులో వికలాంగులు, ఇతర వర్గాల వారు, డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా కలిపితే అది మరింత పెరుగుతోంది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు కానుక అన్నారు. అలాంటివారు 2 కోట్ల మంది రాష్ట్రంలో ఉన్నారు. వారికి నెలకు 3,000 కోట్ల చొప్పున ఏడాదికి 36,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇది కాకుండా నిరుద్యోగ భృతి, పెంచిన రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడ్నించి వస్తాయి? రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లలో ఇలాంటి ఉచితాలకే 35% ఖర్చు చేస్తే మిగతా 25%లో పాలన ఎలా సాగుతుంది? అంతేకాదు, ఏపీని శ్రీలంకలా చేస్తున్నారు. ఉచిత పథకాలతో నాశనం చేస్తున్నారు. ప్రజల్ని సోమరపోతుల్ని చేస్తున్నారని గతంలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే రెట్టింపు పథకాలు ప్రకటించారు. అదేమని అడిగితే తాను సంపద సృష్టిస్తానంటున్నారు. ఎంత సంపద సృష్టించినా ఇన్ని పథకాలను గట్టెక్కించలేరు అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. సంపద సృష్టి అనే ఒక ఊహాజనిత పదాన్ని పట్టుకొని ఓట్లు కొల్లగొట్టడానికి చంద్రబాబు చెబుతున్న కట్టుకథ. 2024 మేనిఫెస్టో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు, 2014లో చంద్రబాబు రుణమాఫీ సహా ఇతర హామీలకు మోసపోయి ప్రజలు ఆయన్ను గెలిపించారు. హామీల అమలులో ఆయన ఏపాటి వీరుడో శూరుడో అందరికీ అర్థమైంది. 2019లో జగన్పై నమ్మకంతో గెలిపించారు. నవరత్నాల హామీలలో 99% అమలు చేసి చూపించారు జగన్. ఈసారి కూడా వాటినే కొనసాగిస్తాను, కొన్ని చోట్ల ఆర్థిక లబ్ధి పెంచుతాను అని నమ్మకంగా చెప్పారు. చంద్రబాబు యథావిధిగా తన పాతపాట మొదలుపెట్టారు. అది చేస్తా, ఇది చేస్తానంటూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ను కూడా మించిపోయిన చంద్రబాబు మోసాల మేనిఫెస్టోని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తాడో వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ ప్రముఖులు. చంద్రబాబు బ్యూరోక్రాట్ల పాలన ఉండదు అనడానికి ముఖ్య కారణం జగన్ బ్యూరోక్రాట్ల పాలన వల్ల ఓడిపోవటమే. జగన్ చుట్టూ ఉన్న అధికారులు వారి అధికారాన్ని సరిగ్గా వినియోగించకుండా జగన్ వరకు ఏ విషయం చేరకుండా చేశారు. జగన్ని కలవటానికి వెళ్లిన ఎమ్మెల్యేలను, మంత్రులు చాలామందికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. దానికి ప్రధాన కారణం జగన్ తన చుట్టూ పెట్టుకున్న కొందరు అడ్వైజర్లు, వ్యక్తిగత సిబ్బంది. వీరినే బ్యూరోక్రాట్స్ అంటారు. ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్లు జగన్కు దగ్గరైపోతారో అని వీళ్ల ఇన్సెక్యూరిటీతో వాళ్లను దూరం పెడుతూ వచ్చారు. వాళ్లంతా జగన్ని దూరం పెడుతూ వచ్చారు. చివరికి జగన్కి ఆ పక్కనున్న వాళ్లే మిగిలారు. ఇది కూడా అనుభవరాహిత్యం వల్ల చేసుకున్న స్వయంకృతాపరాధమే. సో, దీంతో చంద్రబాబు ఈ తప్పు చేయకుండా తన పాలనా విధానాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబు నేను మారాను అంటున్నప్పటికీ ఇచ్చిన ఏ హామీని కూడా సక్రమంగా అమలు చేయకుండా ఎగ్గొట్టిన చరిత్ర ఆయనకు గతంలో ఉంది. 2014లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని అయితే అనేక రకాల కుర్రీలు పెట్టి అరాకొరగానే అమలు చేశారు. దీంతో అనేక మంది రుణమాఫీ హామీని నమ్మినవారు నిలువునా మోసపోయారనే చెప్పాలి. అందుకే చంద్రబాబుపై ఆయన మారరు అనే అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో నాటుకుపోయింది. మరి ఇప్పుడు మాత్రం ఆయన తాను మారానంటూ ప్రత్యేకంగా ప్రస్తావించటం ఆసక్తికరంగా మారింది. తాను మారాను అనిపించుకోవడం కోసం చంద్రబాబు ప్రజల సంక్షేమం పేరుతో ప్రకటించిన పథకాలను ఎలాంటి గండి కొట్టకుండా అమలు చేస్తారని భావించవచ్చా అనేది రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమయ్యే ప్రశ్న. ఇచ్చిన హామీలకు గండి కొట్టకుండా నెరవేర్చటం ద్వారా మాత్రమే చంద్రబాబు మారారనేది నమ్మేందుకు అవకాశముంటుంది. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.